వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మహాజన సభకు విచ్చేసిన బ్యాంక్ చైర్మన్ గారికి, పాలకవర్గ సభ్యులకు, టీజీ క్యాప్ ఉన్నతాధికారులకు, బ్యాంకు సిబ్బందికి, వివిధ జిల్లా స్థాయి అధికారులకు, సహకార సంఘాల చైర్మన్లకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి, వాటాదారులకు, జనరల్ బాడీ మీటింగ్ కి హాజరైన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. శతవసంతాలు పూర్తి చేసుకున్న వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ 1917లో అంజుమన్ బ్యాంకుగా స్థాపించబడి 2011లో ఆర్బీఐ లైసెన్స్ పొందింది. ప్రస్తుత పాలకవర్గం 29 ఫిబ్రవరి 2020న నూతనంగా ఎన్నికై 2020 మార్చి 4వ తారీఖున శ్రీ మార్నేని రవీందర్రావు గారి అధ్యక్షతన పాలకవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించింది. పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి మన బ్యాంక్ ఆధునిక యుగం, స్వర్ణ యుగం, సాంకేతిక యుగం వైపుగా అడుగులు వేస్తూ వివిధ రకాల రుణాలు, డిపాజిట్ పథకాలు మరియు కొత్త టెక్నాలజీ రూపకల్పనలో నిమగ్నమై ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నది. లో ఎన్నికైన ప్రస్తుత పాలకవర్గం నూతన ఒరవడితో 2025 వరకు బ్యాంకు సాధించిన ప్రగతిని మహాజన సభ ముందు వివరించుటకు ఎంతో సంతోషిస్తున్నాం. పాలకవర్గం ఎన్నికైన నాటికి బ్యాంకు యొక్క డిపాజిట్స్ 320,48,00,000 ఉండగా నేడు 562,79,00,000గా మారి 242 కోట్ల వృద్ధి చెందింది. ప్రస్తుత పాలకవర్గం ప్రవేశపెట్టిన నూతన డిపాజిట్ పథకం తెలంగాణ దశాబ్ది పథకం కింద వినియోగదారులు అత్యధికంగా అందుకునే వడ్డీ 8.1% మరియు సహకార మిత్ర అనే కొత్త డిపాజిట్ పథకాన్ని అత్యధిక వడ్డీ రేట్ 8.5% ఈ రోజు నుండే అందుబాటులోకి తీసుకువస్తున్నాం అని తెలుపుటకు సంతోషిస్తున్నాం. బ్యాంకు ఖాతాదారులకు వారి వారి అవసరాల అనుగుణంగా ధనలక్ష్మి డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్, బల్క్ డిపాజిట్ నిర్ణయిత కాలపరిమితిలో మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ రూపంలో వడ్డీ అందే అవకాశం కలదు అని చెప్పుటకు హర్షిస్తున్నాం. నెల నెలా చిన్న చిన్న మొత్తంలో రికరింగ్ డిపాజిట్ చేసి పెద్ద మొత్తంలో పొందే అవకాశం కూడా కలదు. PMJJBY మరియు PMSBY ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. తెలంగాణ దశాబ్ది పథకం కింద ఇప్పటికే 89,42,00,000 ఖాతాదారులు తమ డిపాజిట్స్ ని మన బ్యాంకులో పొందుపరచడం జరిగింది. ఈ పథకం మార్చి 2025 నాటికి ముగియడం జరుగుతోంది. మీ సమీప బంధువులు, మిత్రులు మన బ్యాంకు నందు డిపాజిట్ చేయుటకు మీ సమీపంలో ఉన్న DCC బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించగలరు. రుణాల విషయానికి వస్తే పాలకవర్గం ఎన్నికైన తరువాత అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అందుబాటులో ఉండాలి అని వినూత్న నిర్ణయాలతో వివిధ నూతన రుణ పథకాలను బ్యాంక్ పాలకవర్గ సమావేశంలో రూపొందించి కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేయటం జరిగింది. ఇందులో భాగంగా రైతుల కొరకు ప్రవేశపెట్టిన కర్షక మిత్ర రుణ పథకం వేలాది మంది రైతులకు తమ పెట్టుబడులకు మరియు తమ వ్యవసాయ ఆధార సమస్యల నుండి బయటికి రావడానికి ఎంతగానో సహాయపడింది. పాలకవర్గం ఏర్పాటు అయిన తరువాత తీసుకున్న వినూత్న నిర్ణయాల్లో భాగంగా ఉమ్మడి క్రెడిట్ లిమిట్ ద్వారా పంట రుణాలను పంపిణీ చేసే క్లిష్టమైన విధానం నుండి సరళమైన వ్యక్తిగత క్రెడిట్ లిమిట్ కి మార్చడం జరిగింది. SHG మరియు JLG రుణాలు పంపిణీ ప్రారంభించి హౌసింగ్ లోన్ మరియు స్టాఫ్ హౌసింగ్ లోన్ కు శ్రీకారం చుట్టింది. బిజినెస్ లోన్ పాలసీ ప్రవేశపెట్టింది. LT లోనులను అందరికీ అందుబాటులోకి తేవడానికి మార్పులు చేపట్టింది. అదేవిధంగా హౌసింగ్ లోన్, SHG లోన్, JLG లోన్, మార్టిగేజ్ లోన్, పర్సనల్ లోన్, స్టాఫ్ పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, ట్రేడర్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, వెహికల్ లోన్, బిజినెస్ లోన్ ప్రవేశపెట్టి ఆయా పథకాల కింద 2019-20 నాటికి గల 86,36,00,000 రుణాలను 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 368
16 లక్షల రుణ పంపిణీ జరిపి ద క్రెడిట్ గ్రోత్ 426.30% రుణ ప్రగతికి గాను బ్యాంకింగ్ ఫ్రంటియర్స్ వారు బెస్ట్ క్రెడిట్ గ్రోత్ అవార్డు ఫర్ 2020-21 పొందడం జరిగింది. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల విలువ 1,551 కోట్ల 64 లక్షలకు చేరటం గమనార్హం. ఇందులో భాగంగా గోల్డ్ లోన్స్ 2020-21 నాటికి 105 కోట్ల 44 లక్షలు ఉండగా నేడు 251 కోట్ల 56 లక్షలుగా చేరడం గమనించదగిన విషయం. కరోనా సమయంలో ప్రజల సంక్షేమం కోసం పాలకవర్గం అమల్లోకి తెచ్చిన ఒక వజ్రాయుధం కరోనా గోల్డ్ లోన్. ఇట్టి కరోనా గోల్డ్ లోన్ వల్ల రైతులు తమ వ్యవసాయ పనులు జరుపుకొనడానికి పెట్టుబడి రూపంలో ఎంతో సహాయపడింది. నేడు త్వరితగతిలో బంగారు రుణాన్ని మంజూరు చేయటమే కాకుండా గ్రామునకు అత్యధికంగా 5,400 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. బ్యాంక్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు SHG ద్వారా 71 కోట్ల 13 లక్షల రుణ వితరణ చేసింది. అందుకుగాను బ్యాంక్ నాబార్డ్ ద్వారా బెస్ట్ SHG క్రెడిట్ లింకేజ్ అవార్డు పొందటం జరిగింది. సంఘాలలో పంట రుణాలు కలిగి ఉన్న రైతులకు రుణమాఫీ పథకం కింద దాదాపు 249 కోట్ల 58 లక్షలు మంజూరు అవ్వటం జరిగింది. ఇట్టి రుణమాఫీ పొందిన రైతులకు మరలా వారి పెట్టుబడుల నిమిత్తం త్వరితగతిలో పంట రుణం మంజూరు చేయటం జరిగింది. బ్యాంక్ ఫైనాన్షియల్ విషయానికి వస్తే పాలకవర్గం ఎన్నిక అయిన ఆర్థిక సంవత్సరానికి 7.55% ఉన్న NPA ప్రతి సంవత్సరం తగ్గిస్తూ గత ఆర్థిక సంవత్సరానికి 2.99% నమోదయ్యింది. బ్యాంక్ నికర లాభం 4 కోట్ల 92 లక్షలు ఉండగా గత ఆర్థిక సంవత్సరం 9 కోట్లుగా నమోదయ్యింది. 19 బ్రాంచీలుగా ఉన్న బ్యాంక్ ప్రస్తుతం 32 బ్రాంచీలుగా ఎదిగి అధునాతన సౌకర్యాలతో రైతులకు చేరువవ్వటం జరుగుతుంది. నాబార్డ్ ద్వారా BACS యాజ్ MSC పథకంలో భాగంగా సంఘాలకు అధిక మొత్తంలో లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో బ్యాంక్ చైర్మన్ శ్రీ మార్నేని రవీంద్రరావు గారు చొరవ చూపించి ఈ పథకం సక్రమంగా వినియోగించుటకు సంఘం CEO, సంఘ చైర్మన్లతో పలుమార్లు అవగాహన సదస్సులు నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు అనుసంధానించబడిన 70 సంఘాలకు గాను 3 దశలలో కలిపి 64 సంఘాలకు 129 యాక్టివిటీస్ కింద 54 కోట్ల 53 లక్షల అనుమతి పొందగా అందులో 33 కోట్ల 75 లక్షల రుణం మంజూరీ చేయబడి 93 యాక్టివిటీస్ పనులు పూర్తిగా జరిగాయి. టెక్నాలజీలో ప్రస్తుత పాలకవర్గం నేతృత్వంలో మొబైల్ బ్యాంకింగ్ యాప్ ప్రారంభించి వినియోగదారుల కోసం UPI మరియు IMPS సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అతి త్వరలో ఖాతాదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం అందించబోతోంది. వినియోగదారులు మరియు రైతుల కొరకు కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులు మరియు KCC కార్డులు పరిచయం చేయడానికి చర్యలు తీసుకుంటుంది. బ్యాంకు ఉద్యోగుల విషయానికి వస్తే పాలకవర్గం తాము ప్రతి సంవత్సరం లాభాలను ఆర్జిస్తూ తూచా తప్పకుండా ప్రకటిస్తున్న ఎక్స్ గ్రేషియా, నూతన రిక్రూట్మెంట్, ప్రమోషన్స్ అందిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క బ్యాంక్ మేనేజర్కు మరియు స్టాఫ్ కి వారి యొక్క బ్రాంచ్ డిపాజిట్లు మరియు రుణాల రికవరీలో బ్యాంక్ డైరెక్టర్లు మరియు సంఘ చైర్మన్లు, సంఘ సిబ్బంది వెన్నంటి నిలవడంతో ఉద్యోగులు వారి పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేయుచున్నారు. ఇట్టి సహకారం రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా కొనసాగాలని ఆశిస్తున్నాం. జూన్ 2024 108 సంవత్సరాల వరంగల్ DCC బ్యాంక్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయేలా శ్రీ మార్నేని రవీంద్రరావు గారు
మన బ్యాంకు నుంచి టీజీ క్యాప్ చైర్మన్ గా ఎన్నికైన ఏకైక అధ్యక్షులుగా చరిత్ర సృష్టించటం జరిగింది. ఇట్టి పదవి బాధ్యతలు స్వీకరించిన పిదప వారు అన్ని బ్యాంకుల అభివృద్ధి నిమిత్తం సిపిఓ వ్యవస్థను రద్దు చేసి వరంగల్ డిసిసిబి ఉద్యోగులకే కాకుండా 9 డిసిసి బ్యాంకు ఉద్యోగుల చిరునవ్వులకు కారకులయ్యారు. ఇట్టి నాయకత్వానికి వెన్నంటూ ఉంటూ నడిపిన ప్రతి ఒక్క పాలకవర్గ సభ్యునికి, సంఘ చైర్మన్లకు, ఇతర జిల్లాల చైర్మన్లకు, ఉన్నతాధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు. బ్యాంకు సాధించిన అవార్డులు, ప్రస్తుత గణాంకాలు పాలకవర్గం యొక్క నిరంతర కృషికి నిదర్శనం. వరంగల్ డిసిసి బ్యాంకు నాకు ఈ రుణం అందించినందుకు ధన్యవాదాలు. నాకు ఒక జీవనాధారం లెక్క వాళ్ళు ఇచ్చిన లోన్ తోని బతుకుతున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిసిసిబి బ్యాంక్ సార్ అండ్ ఎవ్రీ ఎంటైర్ టీమ్. డిసిసి బ్యాంక్ వారు స్పందించి మాకు లోను శాంక్షన్ చేయడం జరిగింది. దానివల్ల నేను ఇలాంటి ఇల్లు కట్టుకోగలను. రైతులు, ఖాతాదారులు, సామాన్య ప్రజలకు, ఉద్యోగులకు జరిగిన మేలునే ప్రస్తుత పాలక వర్గం వారు తమ అవార్డులుగా పరిగణిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క జనరల్ బాడీ మీటింగ్ లో చైర్మన్ శ్రీ మార్నేని రవీందర్రావు గారు పలికిన మాట మరొక్కసారి గుర్తు చేస్తున్నాము. మీ అందరి సహాయ సహకారాలతో బ్యాంకు టర్నోవర్ను 2000 కోట్లు దాటించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని తెలిపి 5వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరంలోనే 2000 కోట్ల టర్నోవర్ని దాటించి మాట మీద నిలబడే వ్యక్తుల్లో కొందరిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు ప్రస్తుత చైర్మన్ శ్రీ మార్నేని రవీందర్రావు గారు మరియు వారి పాలకవర్గ సభ్యులు. ప్రస్తుతం బ్యాంకు టర్నోవర్ 2114 కోట్లుగా నిలిపి బ్యాంకు ఖాతాదారులకు, ఉద్యోగులకు, మరీ ముఖ్యంగా రైతులకు మరియు సామాన్య ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తూ మీ అందరి సహాయ సహకారాలతో 2500 కోట్లకు పరిగెడుతూ మీ మార్నేని రవీందర్రావు, చైర్మన్, వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్.